నేను డాక్టర్ జయరాం మొన్నటి వరకు మీకు సుపరిచితం అంటే పొలిటికల్ అనలిస్ట్గా అనేక ఛానళ్ళ నుంచి మీకు పరిచయం అయి ఉన్నాను. ఇప్పుడున్న సమస్యలను బట్టి ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితులను బట్టి నన్ను నేనుగా మీ ముందు ఉండి మీతో డిస్కస్ చేయడం కోసము ఏది నిజం బరాబర్ మాట్లాడుకుందాం అనే విషయాన్ని బరాబర్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అక్కర్లున్నాయి. అంటే తెలంగాణ అనేసరికి తెలంగాణ ప్రజల లోపల ఒక అసంతృప్తి నెలకొన్నది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత మేమేదో సాధించాము, తెలంగాణ అనుభవిస్తున్నప్పుడు మాకు డెఫినెట్గా ఆ ఫలాలు అందుతాయి అనేది ఒకవైపు విద్యార్థులు, ఉద్యమకారులు, ఇక్కడ ఈ నెలలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ నాకు ఆసరగా, తెలంగాణకు నేను అక్కరగా ఉన్నాను కాబట్టి తెలంగాణ నాకు అవకాశం ఇస్తుందని అనేక సందర్భాల్లో ఎదురుచూసి ఆ ఎదురుచూపులు కాస్త ఎటుగాని చూపులుగానే మారిపోయినాయి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వం లోపల ఒక ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఆ ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా నన్ను సంపాదించుకోవచ్చా, ఒక్కసారి రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ఆ రాజకీయాలను అడ్డుపెట్టుకొని ఎన్ని విధాలుగానైనా మనం దోసుకోవచ్చా అంటే విషయాలన్నీ మాట్లాడుకోవడం. మనం ఊర్లలో కూర్చొని అనేక సందర్భాల్లో ఒక చెట్టు కిందనో, పుట్టు కిందనో, గుట్ట కిందనో, కొండ కిందనో కూర్చొని అనేక సందర్భాల ఆయన గట్ల చేసిండంట, ఈయన గిట్ల చేసిండని మనం మాట్లాడుతుంటాం. అంటే ఏది ఎట్లా చేసిండు అనే విషయాన్ని మాట్లాడడానికి ఒక శానిటీ లేకుండా పోయింది. సమస్య పరిష్కరించే దిశ వైపుకుండా పోయింది. కానీ మా న్యూస్ ఛానల్ నుంచి మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి ఇంట్లో మీతో డిస్కస్ చేసే విధంగా మాట్లాడుకుందాం. ఈ సమస్యని ప్రభుత్వానికి చేరవేసే విధంగా మాట్లాడదాం. ప్రభుత్వాన్ని మరోవైపు నడిపించే విధంగా మాట్లాడదాం. ప్రజల క్షేమానికి, సంక్షేమానికి ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా పనిచేసి మరో తెలంగాణను పునర్నిర్మించుకునే దశలో ఈ కార్యక్రమమే తప్ప ఒకరి మీద కోపంతోనే, మరొకరి మీద ప్రేమతోని, ఒకరి మీద ద్వేషంతోనే, మరొకరి మీద ఆశతోని కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలతోని, తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసంతోని, తెలంగాణ ప్రజల బలిదానాలతోని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో తెచ్చిన తెలంగాణని తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తూ రాజ్ న్యూస్ మీ ముందుకు వస్తుంది. బరాబర్ ఏది నిజం మాట్లాడుకుందాం. స్టూడియోలో ఇక్కడ మన ముందు విద్యార్థి నాయకుడు, అంటే అనేక సందర్భాల లోపల గత ప్రభుత్వంలో మాట్లాడిన ప్రతి మాటకి అనేక సందర్భాల లోపల ఒకవైపు జైలుకు పోతున్నాయి, మరొక వైపు తన ఉద్యమాన్ని కాంగ్రెస్ వైపు నడిపించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఒక ప్రభుత్వం లోపల ఉన్న విద్యార్థి నాయకుడు మన ముందున్నాడు వెంకట్. మరొక వైపు ఉద్యమాల నుంచి వచ్చేసి, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చేసి ఒక మేధావిగా, ఒక ఉన్నత విద్యావంతుడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు నరేష్. ఒకటి, ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అనేక సందర్భాల లోపల విద్యార్థులకు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఉద్యోగం రావాలి, తెలంగాణ ఉద్యోగం అనేది ఒక భరోసా. తెలంగాణ ఉద్యోగం తెలంగాణ ప్రభుత్వం లోపల నాకు ఉద్యోగం వచ్చింది అంటే ఒక బాధ్యత తన కుటుంబం పట్ల కానీ, లేదు అనుకుంటే తన తల్లిదండ్రుల పట్ల కానీ, సమాజం పట్ల కానీ తను ఏదో ఒకటి నిర్వర్తించాలి, అనేక బాధ్యతలు తన మీద ఉంటాయి. కాబట్టి మనం గవర్నమెంట్ ఉద్యోగాలను డెఫినెట్గా మనం కోరుకోవాల్సిందే, దాంట్లో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తుంటే హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ 1994లో తను గ్రూప్ 1 సర్వీస్ నుంచి వచ్చిండు. అంటే ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల లోపల ఆయన ఆస్తులను మొన్న కూడబెట్టింది ఏంటంటే 500 కోట్లు అనేది ఇది బహిరంగంగా సీజ్ చేసిన దాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఈ 500 కోట్లను, అంటే ఇది కళ్ళ ముందు కనిపించిన 500 కోట్లు, మన వెనకాల ఉన్నది 1000 కోట్ల ఇంకెంత అన్నది తెలియని విషయాలు. సరే, ఈ 500 కోట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ 500 కోట్లను 20 సంవత్సరాలకు డివైడ్ చేస్తే సంవత్సరానికి 25 కోట్లు. దాన్ని నెలకు డివైడ్ చేస్తే 2.2 crores నెల. అంటే సగటున ఒక మనిషి కూలి ఈరోజు తెలంగాణ లోపల 600 నుంచి 1000 రూపాయలు.
ఈ 600 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే సగటు మనిషికి ఈరోజు ఆకలితోని అలమటించుకుంటూ ఆవేదనతోని ప్రతినిత్యము నాకు ఏ విధమైన సహకారం అందిస్తుందా అని చెప్పేసి ప్రభుత్వ పథకాల వైపు నోరెళ్ళు పెట్టి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వానికి దానికి ప్రజలు అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ పథకాలను ప్రజల ముందు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. రాజకీయ నాయకులు దాన్ని ఇంకా విరివిరిగా దాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. సరే, ఇక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఈ పథకాల మీద ప్రజలు ఆధారపడి ప్రతినిత్యము శ్రమను వాళ్ళు నమ్ముకొని పనిచేసే వ్యక్తులు ఏ శ్రమ లేకుండా ఒక్కసారి ప్రభుత్వం ఉద్యోగం వస్తే విచ్చలవిడిగా డబ్బులు సంపాదించవచ్చా అనే విషయాన్ని ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా మనకు శివబాలకృష్ణ విషయాలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని పట్ల ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక నిరుద్యోగిగా మీరేమంటారు? సార్ నమస్కారం సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న నరేష్ అన్నకి నమస్కారం సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే ఉద్యోగాల కోసం కొట్లాడతాం, ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం, చదువుతారు, అంతా ఓకే కాదని అన్నాం సార్. ఇక్కడ ఒకటేంటంటే, సరే అవినీతి పరులైన శివబాలకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నిజాయితీ పరులైన వాళ్ళు కూడా ఉంటారు. నిజాయితీ పరులు ఉంటారు. వాళ్లకు ప్రజల పట్ల కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ, సమాజం పట్ల కానీ ఒక మంచి కన్సర్న్ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒకసారి అంటే పొలిటికల్ని ఇన్వాల్వ్ చేయొద్దని అనుకున్న ప్రతిసారి చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే దాని మీద కూడా ఒకసారి చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి సార్. తెలంగాణ రాష్ట్రంలో 2014 అంటే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కీలక శాఖలు, అంటే ప్రధానంగా కీలక శాఖలు, ఆర్థిక వనరులను సమకూర్చి ఆర్థిక వనరులను సెంట్రలైజ్ చేసే శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ కేసీఆర్ గారి కుటుంబం చేతిలో ఉండడం, కేటీఆర్ గారు కానీ, అప్పుడు అంటే హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ వీళ్ళ చేతిలోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే అవినీతికి అక్కడ ఆస్కారం ఎక్కువ ఉండేది సార్. బేసికల్లీ వాళ్ళు కొంచెం లిబరల్ కూడా చేశారు. ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించిన డైరెక్టర్ శివబాలకృష్ణ ఒక డైరెక్టర్ మాత్రమే, ఇంకా హెచ్ఎండిఏ కమిషనర్ కాదు. హెచ్ఎండిఏలో డైరెక్టర్లు చాలామంది ఉంటారు. అంటే ఒక డైరెక్టరే 500 కోట్లు, అంటే 500 కోట్లు అంటే మనం అనుకుంటున్నాం సార్, కానీ అంతకంటే ఒక పెద్ద అంశమే ఉంది. 1000 కోట్ల వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. అంటే తెలియని విషయాలు అనేకం ఉండొచ్చు. అంటే ఒక హెచ్ఎండిఏ డైరెక్టరు, అంటే అప్పటికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఉన్నారు. సో ఒక హెచ్ఎండి అంటే 10 సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే కీలక పాత్ర పోషించారు ఆ శాఖలో. సో వారి చేతిలో ఒక 500 కోట్లు, అంటే ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్లు సంపాదించే ఒక యాక్సెస్ని శివబాలకృష్ణ లాంటి వ్యక్తి పొందగలిగారంటే దీని వెనకాల పొలిటికల్ సపోర్ట్ లేదని మనం అనుకోలేము, దీని వెనకాల సంబంధించిన మినిస్ట్రీ సపోర్ట్ లేదని మనం అనుకోలేము సార్. ఎందుకంటే ఒకటి మీరు గమనించండి సార్, ఎప్పుడన్నా సరే బ్యూరోక్రసీ మీద ఒక పొలిటికల్ రెగ్యులేషన్ అనేది ఉన్నప్పుడే ప్రాపర్ వేలో వెంకట దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక ఉద్యోగి తప్పు చేస్తే దానికి మినిస్టర్ బాధ్యుడు అవుతాడా? 100% సార్. సార్ ఒక విషయం ఏంటంటే వారికి తెలియకుండానే జరుగుతుందా సార్? ఇప్పుడు ఇంతమంది బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా, ఈ బాధితులు కేటీఆర్ గారిని కంప్లైంట్ చేయకుండానే ఉండి ఉంటారా? కంప్లైంట్ 100% చేసి ఉంటారు. కాకపోతే నిమ్మకు నీరెత్తనట్లు, చూసి చూడనట్లు వాళ్ళు ఉండిపోయారేమో. ఇప్పుడు మీరు గమనించండి సార్, ఇరిగేషన్ శాఖలో కూడా చాలా వరకు లెక్కునాస్ ఉన్నాయి. కానీ వాళ్ళు వాటిని బయటపెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు అవకాశం రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బయటపెట్టే అవకాశం వస్తుంది కాబట్టి ఒక్కొక్కటి బయటకు వస్తుంది సార్. మీరు ఒకటి గమనించండి, వాళ్ళు తిన్న సొమ్ము కానీ, వాళ్ళు ఆగం చేసిన సొమ్ము కానీ ఇదేదో బయట నుంచి గాల్లో వచ్చిన సొమ్ము కాదు సార్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖజానాది. అంటే నాలాంటి మా తల్లిదండ్రులు కానీ నాలాంటి వాళ్ళు ట్యాక్స్ పే చేసి వచ్చిన పైసలు. అదేవిధంగా మేము అంటే ఈ రాష్ట్రంలో సంపదను కూడబెడితే వచ్చిన సొమ్ముని దాన్ని యథేచ్ఛగా తింటాము, యథేచ్ఛగా దాన్ని కొల్లగొడతామని చెప్పి ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం, మా దగ్గర ఉంచుకుంటాం అనేది ఏదైతే ఉందో అది ఎంతవరకు ఈ సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో ఆ మోడ్కి ఇది వ్యతిరేకం సార్. మీరు ఇంకోటి కూడా గమనించండి సార్. ఒకటి మనం అనుకుంటున్నాం ఏంటంటే కేవలం ఈ హెచ్ఎండిఏలో మాత్రమే అవినీతి జరిగిందని మనం అనుకుంటున్నాం సార్. ఈ కొద్ది కాలంగా ఇప్పుడు కొంచెం టైం కనుక దొరికితే 100% తీగలాగితే డొంక కదిలినట్టు కొద్ది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నరేష్ కూడా ఒకసారి పలకరిద్దామా? నరేష్, గుడ్ మార్నింగ్. అంటే దీంట్లో ఇప్పుడు వెంకట అనేది ఏంటంటే ఇది అంతా కేటీఆర్ గారి కనసన్నల లోపల కేటీఆర్ ఆశీస్సులతోని అండదండలతోనే జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. అంటే కాంగ్రెస్గా వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నారు, అదే విషయాన్ని వెలికి తీస్తున్నారు. అంటే ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ ఇక్కడ అనేక మంది ఎంప్లాయీస్ ఉంటుంటారు. ఈ అనేక మంది ఎంప్లాయీస్ లోపల ఒక డైరెక్టర్ మాత్రమే 500 కోట్ల వరకు
సంపాదించగలిగాడు అంటే ఇంకా కమిషనర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన అనేక మంది ఉన్నతాధికారులు కానీ ఏ లెవెల్లో సంపాదించవచ్చు. దాన్ని కాపాడుకోవడం కోసం అనేక సందర్భాల లోపల ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టుగా ఇది ఎందుకు చూసి చూడనట్టుగా అప్పటి మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ ఆ విషయం లోపల ఎందుకు చొరవ తీసుకోలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి దొంగలను వదిలేయొద్దు, ఇంకా వెతికి పట్టుకోమని ఎందుకు పిలుపునియటం లేదు అనేది వాళ్ళ వాదన. దీనికి మీరేం చెప్పాలనుకున్నారు? జయరాం గారు, ఇక్కడ వెంకట్ గారు చెప్పింది పచ్చ కామర్లో వాళ్ళకి అన్ని పచ్చగా కనబడుతున్నట్టు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా వారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదే రకంగా కనబడుతుంది. ఎందుకంటే వారు గతంలో చేసినటువంటి వాటిని, గతంలో ఏ స్కామ్ చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నాయండి. కామన్వెల్త్ కానీ, లేకపోతే బోఫోర్స్ కానీ, లేకపోతే ఇట్లా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ఏదైతే స్కామ్లు అనే పాట వస్తుందో అది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు నిలబడతారు. మన రాష్ట్రానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లని జైలు పంపించిన ఘనత ఎవరిదండి? ఏ పార్టీ నాయకులదండి? మోపిదేవి వెంకటరమణ లాంటి మంత్రుల్ని జైలు పాలు చేసినటువంటి పార్టీ ఎవరండి? వీళ్ళు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి పార్టీ నాయకులకు గతంలో చేసినటువంటి అనుభవం వల్ల మేము మాత్రమే చేయగలుగుతామన్న ఒక నమ్మకం వల్ల ఈ రోజు కేటీఆర్ గారి మీనో, కేసీఆర్ గారి మీనో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మీనో ఇట్లా వీటి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏమంటారు అంటే, నేను మీరు గతంలో చేసినటువంటి రకంగా ఈ 10 సంవత్సరాల పాలన జరగలేదు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాలన జరిగింది. తెలంగాణలో ఏ రకంగా ఆర్థికంగా నిలబెట్టడం కోసం పాలన జరిగింది. కాబట్టి కొంతమంది అవినీతి ఎవరైతే అధికారులు ఉంటారో, నిజంగా అవినీతి చేసిన అధికారులను చట్టపరంగా చర్యలు తీసుకుందాం. దాంట్లో అనుమానం ఏం లేదు, దాంట్లో ఎవరు సమర్థించాము. ఏ నాయకుల మీద అయినా సరే, ఏ అధికారి మీద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో అనుమానం ఏమీ లేదు అనే విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. నెక్స్ట్ విషయం వచ్చేసరికి అంటే నరేష్ ఒకటి చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత ముందుగా ఒకటి చెప్పినట్టుగా మోపిదేవి వెంకటరమణ అయి ఉండొచ్చు, లేకపోతే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అయి ఉండొచ్చు. సో వాళ్ళను స్కాములలో ఉన్నారంట. వాస్తవం మీరు చెప్పింది 100% వాస్తవం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్కామ్లలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అరెస్ట్ చేసి జైలుకి పంపించేసింది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఏమీ ఉపేక్షించలేదు, కనుమోల్ని కూడా ఎలాంటి ఉపేక్షించలేదు. అంటే ఇక్కడ నేరస్తులని రుజువు అయిన తర్వాత వీళ్ళు నేరానికి ప్రోద్బలించారు, నేరం లోపల వీళ్ళ భాగస్వామ్యం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళని ఉపేక్షించలేదు. ముఖ్యమంత్రి కొడుకు అని చూడలేదు, ముఖ్యమంత్రి కూతురు అని చూడలేదు, లేకపోతే ఇంకో మంత్రి అని చూడలేదు, ఇంకెవరిని చూడలేదు. కానీ ఆ పని ఇంతకు ముందే ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెలికి తీస్తూ ఉంటే ఈ నేరస్తులు, నేరగాళ్ళు, జరగలు, లేకపోతే ఇంకెవరైనా భాషలో మన తెలంగాణలో చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉపేక్షించి కాపాడినట్టు అనేది ఇక ప్రధానమైన తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రజలకు మంచి మాట చెప్పారు జయరాం గారు. మీరు మంచి మాట గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంటారు నాకు గుర్తులేదు. యాక్చువల్గా మీ మాటతో నాకు గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంటుందంటే, పివి నరసింహ లాంటి ఒక ఆర్థికవేత్తని, ఒక సమాజానికి ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చినటువంటి వారిని, మాజీ ప్రధానిని కనీసం గాంధీ భవన్ దగ్గర మన ఏఐసిసి ఆఫీస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా శివాన్ అనేటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ అవినీతి పరులను ఈ సమయాన్ని వేట్ చేసేవారు అదే సమయం దానికి వస్తా ఆ పాయింట్కి వస్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా వ్యవహరించిన తీరుని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే పివి నరసింహారావుకి ఏ రకంగా అయితే తీసుకున్నారో, వారి మీద ఏ రకంగా అయితే అబండాలు వేసి రానియకుండా చేసిరో, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన కుట్రలు మనం చూడలేదండి. ఎందుకు చేయలేదు మరి? అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు వారి మీద కేసులు పెట్టలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు శ్రీలక్ష్మి ఎందుకు జైలు పంపించలేదు? మోపిదేవి వెంకటరమణ గారిని ఎందుకు జైలు పంపించలేదు? దీని మీద సమాధానం చెప్పగలుగుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఒక మాట మీరు టైం ఇస్తే సమాధానం చెప్తామన్నా. ఒక్క విషయమే కాదు, మళ్ళీ మీరు అబద్ధాలను బాగా చెప్తున్నారు, అందుకోసమే ప్రతిసారి కూడా కాపాడుకుంటా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎవరిని అరెస్ట్ చేసిన ఒక మాట చెప్పమని చెప్పండి. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను, బోఫోర్స్ కోసం ఉన్నటువంటి మాజీ ప్రధానులని, లేకపోతే రఫేల్ కేసులో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి యువ నాయకుల మీద
ఎక్కడా కానీ చర్యలు తీసుకున్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి, మేము వింటాము, ప్రజలకు అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలని, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పో శ్రీలక్ష్మి గారి మీద చర్యలని ఎప్పుడు తీసుకున్నారు సార్ అవన్నీ? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు ఒక కూటమి తయారు చేసి ఒక పార్టీని పెట్టుకొని వారు బయటికి వెళ్తా అని చెప్పి ప్రయత్నాలు చేశారో అప్పుడు స్టార్ట్ చేశారు కదా సార్. దాంట్లో నిజాలు ఎంతయా ఉండని కాదు, అంటే మీ దగ్గర ఉన్నంతసేపు అవి కేసులుగా పరిగణించబడవు, అవినీతిగా పరిగణించబడదు. కానీ మీ నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే అవి కేసులుగా మారిపోతాయి, అది అవినీతి కేసులుగా మారిపోతాయి, వాళ్ళ అవినీతి జలగలుగా మారిపోతారు. ఇది చెప్పే ప్రయత్నము గతం నుంచి చూసాము, మా కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులము. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ప్రజలను ఆగం చేస్తుంది, ఏ రకంగా అభివృద్ధిని క్షీణిస్తుంది, ఏ రకంగా చేయగలుగుతుందని చెప్పి మా గతంలో ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీ అధికారం చూసినాం, మీ పాలన చూసినాం, మీరు చేసినటువంటి అభివృద్ధిని చూసినాం, మీరు చేసినటువంటి ఏ రకంగా చేసినాం. కాబట్టి ఇది తెలంగాణ ఎంత వెనుకబడిందో, ఈ 10 సంవత్సరాలు మేము ఎంత అభివృద్ధి చేసినామో మేము గొప్ప చెప్పుకోవట్లేము. ఒక నిమిషం, ఒక మెల్మీడి మీ దగ్గరికి వస్తాను. వెంకట్, ఇక్కడ నరేష్ చెప్తున్న విషయాలు చాలా క్లియర్గా ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అప్పుడు మీరు అరెస్టులు చేశారు. సో ఈ అరెస్టుల పర్వం వెనకాల సహజంగా మీకు ఇష్టమైతే ఒక తీరు, ఇష్టం లేకపోతే ఒక తీరు. కానీ ఇక్కడ తెలంగాణ అంశాలు ఏంటంటే, తెలంగాణలో ఉండే అంశాలు, తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, బంగారు తెలంగాణ రావాలి, బంగారు తెలంగాణ వస్తుంది, బంగారు తెలంగాణ వచ్చింది. ఈ 3 అంశాలు చాలా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు. బంగారు తెలంగాణ కోసమని ఫైట్ చేశారు, బంగారు తెలంగాణ వచ్చిందని సంబరాలు చేశాము. బంగారం తెలంగాణ మొత్తం బంగారంతో నిండింది అనేది, ఈ బంగారం అనేది ఎవరితో నిండింది అనేది ప్రజల ప్రశ్న. సార్ ఒక విషయం అంటే దీనికి సూటిగా మీరు బీఆర్ఎస్నే ఒక్కలే నేరస్తులు చేస్తుంటారా? ఇక్కడ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉండి వీళ్ళు చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు విచ్చలవిడిగా నేరస్తులను కాపాడుకునే ప్రయత్నము బీఆర్ఎస్ అప్పుడు చేసిందని మీరు అనుకుంటున్నారా? సార్ ఒక విషయం ఏంటంటే, తెలంగాణ అస్తిత్వానికి మనం అందరం హక్కుదారులం. అబ్సల్యూట్. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే ఎవరు కాదు. నరేష్ అన్న హక్కుదారుడు, మీరు హక్కుదారుడు, నేను హక్కుదారుని. ఇక విషయం ఏంటంటే సార్, బంగారు తెలంగాణని మేము ఏంటున్నాం, తాకట్టు పెట్టిరు అంటున్నాం. బంగారు తెలంగాణని తాకట్టు పెట్టిరు, దాన్ని తాకట్టు తెలంగాణ దాన్ని మార్చిరు, విడిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్తున్నాం. ఒక పాయింట్. ఇప్పుడు నరేష్ అన్నకు కూడా కొన్ని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నరేష్ అన్న ఒక విషయం ఏంటంటే, 2G స్కామ్ విషయంలో, అంటే కనిమోళి గారి పేరు సార్ చెప్పారు కాబట్టి చెప్తున్నాము. 2G స్కామ్ విషయంలో కనిమోళి గారి మీద యూపీఏ గవర్నమెంట్ కేసు ఫైల్ చేస్తే దాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జడ్జిమెంట్ వచ్చింది సార్. అవును, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే, వాళ్ళు నిర్దోషులు, వాళ్ళ తప్పు లేదని చెప్పింది. అంటే ఇక్కడ మేము పక్షపాతం ఎక్కడ చూపించినట్టు? మరి మీరు చెప్పిన ఎవరైతే శ్రీలక్ష్మి గారు ఉన్నారో జైలుకి పోయి వచ్చారు కదా, మా టైంలో జైలుకి పోయి వచ్చారు సార్. అది కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అది రివెంజ్ పాలిటిక్స్ కిందకి రాదు అన్నగారు, మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు రివెంజ్ పాలిటిక్స్ కనుక వచ్చి ఉంటే ఈరోజు జగన్ గారు ఇంత భయాందోళనతో ఉండేవాళ్ళు కాదు కదా. సో దాని రివెంజ్ పాలిటిక్స్ కింద మీరు చూడకండి. మీరు ఒకటి గమనించండి నరేష్ అన్న గారు, ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అని చెప్పి అది స్థాయికి మించిన అంశం కూడా ఉంటుంది. ఈరోజు ఇప్పటికి కూడా సెక్రటేరియట్లో చాలామంది ఎంప్లాయీస్లు బండ్ల మీద వస్తున్నారు, కనీసం హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కూడా కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నారు. అలాంటిది ఒక గ్రూప్ 1 ఆఫీసరు, ఒక హెచ్ఎండి డైరెక్టర్గా ఉండి 500 కోట్ల వరకు అఫీషియల్గా సంపాదించిందంటే ఇంకా అన్అఫీషియల్గా ఎంత సంపాదించుంటాడు? సో మేమేమంటున్నాం, నరేష్ అన్న ఒకటి మీరు గమనించండి, ఈ పైసలు కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి కాదివి. ఈ పైసలు ప్రజలు కదా, ప్రజల పైసల్ని ఒకచోట సెంట్రిక్ చేసి దాన్ని డీసెంట్రలైజ్ చేసే అంశం కదా. సో ఆ విషయంలో అంటున్నాం, అవినీతిని చిట్టాన్ని బయట చేసే విషయంలో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంటే 10 సంవత్సరాల కాలంలోనే సంపాదించి ఉంటారు కదా సార్ ఈ పైసలు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 45 సంవత్సరాల కాలంలో 50 రోజులు, అంటే 45 రోజుల కాలంలో, 50 రోజుల కాలంలో అయితే సంపాదించి ఉండరు కదా. సో ఆ 10 సంవత్సరాల కాలంలో సంపాదించున్నప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన మంత్రి గారే రెగ్యులేట్ చేసి నియంత్రణలో పెట్టాల్సిన అంశాన్ని ఎందుకు దాచిపెట్టుంచారు? ఎందుకు సంపాదించిన వరకు చేశారు? అంటే మేమేమంటున్నాం అంటే, కేవలం శివబాలకృష్ణ గారేనా, లేకపోతే ఇలాంటి మంది 100 మంది ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అది మా డౌట్. బేసికల్లీ 100 మంది ఉంటే ఎంత పైసలు అవుతాయి? మీరు ఇంకోటి గమనించండి సార్, ఈరోజు పేపర్లో మేము చూసినాము, హెటిరో చైర్మన్ అయిన పార్థసారథి రెడ్డి గారికి అంటే ఉత్తపుణ్యానికి అడ్డిపాసరికి భూములను కట్టబెట్టారు సార్. సో ఇలాంటి ఎన్ని జరిగి ఉండొచ్చు సార్? సో అదంతా ఎవరి సంపద? మీరు మర్చిపోయినట్టారు, మీరే అధికారంలో ఉన్నారు.
ఒకవేళ 100% మేము అధికారంలో ఉన్నాము, మేము అధికారంలో ఉన్నాము, ప్రజలకు జవాబుదారీగా ఉన్నాము, ప్రజల పైసకి మేము బాధ్యత వహిస్తాము. ఉన్నారా అని మీరు ప్రశ్నించొద్దు, ఎందుకంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి. నిజంగా అట్లాంటి అవినీతి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆరోపణలే కాదు, లేకపోతే ప్రతీకార చర్యలే కాకుండా నిజాయితీగా మీరు చేసినట్లయితే అందరూ స్వాగతిస్తారు. ఎందుకు అనుమానం, ఎందుకు మీరు ఆ రకంగా బాధపడతా ఉన్నారు? ఎవరు దానికి నరేషన్ ఒక మాట మీకు చెప్పాలి. నరేషన్ ఒక మాట చెప్తున్నా, ఒక మాట వినండి నరేషన్. ఇన్ కేసు 500 కోట్లు కనుక దొరకకపోయి ఉంటే మేము రివెంజ్ పాలిటిక్స్ చేసేటోళ్ళం. సార్ దొరికినాయి కదా సార్, దీంట్లో రివెంజ్ పాలిటిక్స్ ఏడున్నాయి సార్? పైసలు దొరికినాయి కదా, రివెంజ్ పాలిటిక్స్ ఏడున్నాయి? మరి దొరకకుండా మేము కోర్టు చుట్టూ వాళ్ళని ఏసీబీ చుట్టూ తిప్పుకుంటూ పోతే రివెంజ్ పాలిటిక్స్ చేసేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ అవకాశం ఎక్కువ ఉంది, పైసలు దొరికినాయి, దొరికిన వాళ్ళని పట్టుకున్నాము. ఇంకా పట్టుకోవాల్సిన చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. మీరు ఊహించుకుంటున్న తలకాయలు కూడా దీంట్లో ఉన్నాయన్నా. అది పార్టీ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు కరెక్ట్ చెప్పలేరు, నేను దాన్ని పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్పలేను. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వంలో చేయాల్సిన పనులు ప్రభుత్వం చేయనియండి. బండి సంజయ్ గారి లాగా, లేకపోతే బీజేపీ పార్టీ నాయకుల్లాగా అక్కడికంటే ముందు, వాళ్ళ అధికారుల కంటే ముందు మనమే ప్రకటించి మనమే చేసి అవాస్పాలు కావద్దు. దయచేసి నేనేమంటానంటే, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేయనియండి, అంతే తప్ప వాళ్ళకన్నా ముందు మనమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి గతంలో ఏ రకంగా అయితే ఫెయిల్ అయ్యారో ఆ రకంగా దయచేసి మీరు కావద్దని చెప్పి నా భావన, అంతే తప్ప వేరేదేం లేదు. ఇంకొక విషయం, ఈ రోజు అంటే నరేష్ ఇప్పుడు నరేష్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదేమైనా ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి, అంటే మన సబ్జెక్ట్ని మిస్ అయిపోతున్నాము. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి, ఒక హెచ్ఎండిఏ లోపల పనిచేసే ఒక ఉద్యోగి ఇన్ని వందల కోట్ల ధనాన్ని తను కూడబెట్టాడు, లేకపోతే సంపాదించాడు, లేకపోతే దీని వెనకాల అనేకమైన మంది వ్యక్తుల ప్రోత్సాహం ఉండొచ్చు, ప్రోద్బలం ఉండొచ్చు. అంటే ఈ రకంగా సంపాదిస్తే దాన్ని మనం సమర్థిద్దామా అనేది ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి వచ్చేది. ఇది పార్టీల విషయాలు పక్కన పెట్టేద్దాం, ఇది పార్టీల అంశాలు ఇవన్నీ ఏమక్కర్లేదు, ఇవి పక్కన పెట్టేద్దాం. ఇది ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముకు జవాబుదారీతనం ఎవరు ఉండాలా అంటే పాలకులు ఉండాలి. పాలకులకు ఇది తెలిసి కూడా ఇప్పుడు బయట పడిన తర్వాత కూడా ఇంకా అతన్ని కాపాడే దిశ లోపల ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అనేది ప్రజల నుంచి వస్తే దానికి ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరే ఇది పార్టీకి సంబంధం లేదు, మనం తెలంగాణ ప్రజలుగా మనం కాపాడుకునే ప్రయత్నం మాట్లాడుకుందామని చెప్తున్నారు. 100% కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మీరే అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాపాడుతుందని ఎక్కడ చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కాపాడగలుగుతుంది, ఏ రకంగా చేయగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ? అది అర్థం చేసుకోవాలి కదా. ప్రతిదీ బీఆర్ఎస్ పార్టీ మీద గతంలో నెపం పెట్టే ప్రయత్నాలు చేస్తే ఈ రోజు మిత్రుడు అంటా ఉన్నాడు మొత్తం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 45 రోజులు మీరు చేసిన అప్పు ఎంత వెంకట గారు తెలుసా మీకు? 14,000 కోట్ల రూపాయలు. ఈ రోజు కూడా రైతు బంధు పూర్తిగా అవ్వలే, ఇంకా ఎక్కడ కూడా మీరు చెప్పిన హామీలు ఇంప్లిమెంట్ కాలే. మీరు చెప్పిన హామీలు ఇంప్లిమెంట్ అయింది, ఉచిత బస్సు ఇంప్లిమెంట్ చేశారు, 14 మంది చావుకు, ఆటో డ్రైవర్ల చావుకు కారణమయ్యారు. మీరు చేసే గొప్పతనం అదే. ఈ రోజు వరకు 40 రోజుల్లో 14 మంది చనిపోవడానికి కారణమైనటువంటి మీరు, మీ ప్రభుత్వ హామీలు, మీ పార్టీ హామీలు ఈ రోజు మేము గొప్పలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 9 తర్వాత మేము అది చేస్తాం ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఈ రోజు వరకు మొక్కలు చాటేస్తూ ఉన్నారు. రైతు బంధు పడలేదన్నటువంటి అడిగినటువంటి ప్రజలని చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వ లక్ష్యం? అదా? ఇదేనా మనకు తెలంగాణ ప్రజలకు కావాల్సింది? ఇదేనా తెలంగాణ ప్రజలకు కావాల్సిన మార్పు? ఈరోజు ఒక్కొక్క జెడ్పీ చైర్మన్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ రోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నరేష్ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ విషయంలో డివైడ్ కాకూడదు, ఇవన్నీ తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఉన్న ఈ అక్రమ ఆస్తులు దీన్ని ఎట్లా మనం సంబంధించుకుందాం అంటే, తెలంగాణ ప్రజలుగా తెలంగాణ కోసము మీరంతా పోరాటం చేశారు వీరోచితంగా. తెలంగాణ కోసము కాంప్రమైజ్ ఎవరు పోరాటం చేయలేదు తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు. ఇంత చేసిన తర్వాత ఒక వ్యక్తిగా ఇన్ని 100 కోట్లు కొల్లగొడుతూ ఉంటే దాన్ని ఏ విధంగా మనం సమర్థించుకుంటాము? ఏ విధంగా దాన్ని మనం ఆహ్వానిస్తాము? దాన్ని ఆశీర్వదిస్తారా ప్రజలు? ప్రజలు ఇదాన్ని చేయమని చెప్పింది అంటే ఒక్క నిమిషం, దీన్ని ఏ విధంగా దాన్ని మనం సమర్థిస్తాం అంటే, దీన్ని ప్రతినిత్యము ఇది రకమైన దోపిడీ ఇప్పుడు జరగకపోదా? ఇది మొదటిసారా చివరిసారా అంటే లేదు, ఇది మొదటిది కాదు చివరిది కాదు. ఈ విధంగా తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకుంటూ ఉంటే, తెలంగాణ ప్రజలు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటే, తెలంగాణ ఉద్యోగులు నిరుద్యోగులు దీనికి ఎవరు బాధ్యులు అనే దాన్ని ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. అంటే గత ప్రభుత్వం పూర్తి తప్పులు కావా అనే విషయం పక్కన పెడితే, ప్రభుత్వంలో ఉండే అధికారులు తప్పులు చేసినప్పుడు ప్రభుత్వ బాధ్యత వహించాల్సిందే. ఆ బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఎక్కడ కేటీఆర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ది. ఒకటి వెంకట్,
ఇప్పుడు ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఇదే బాలకృష్ణ విషయానికి వచ్చినప్పుడు ఇన్ని విధాలుగా ఉంటాం. ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మినిస్టర్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటినీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము రాగానే అన్ని వెలికి తీస్తాము, ఎవరిని వదిలిపెట్టాము, జైలుకు పంపిస్తామనేది చాలా బాఢంగా చెప్పింది. ఇట్లా అనేక మంది ఉన్నారు. దోపిడీ చేసే వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ గ్రాబరింగ్స్ ఉన్నారు, ఇట్లా మన నిరుద్యోగులను మోసం చేసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇంకొకటి రియల్ ఎస్టేట్ పేరు మీద కూడా దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. దీని వెనకాల మినిస్టర్లు కూడా ఉన్నారు. వీటన్నింటిని మనం ఎప్పుడు బయట తీస్తారు? నిజంగా పాసిబిలిటీ అవుతుందా? సార్ ఒక విషయం ఏంటంటే, ఇన్ కేసు మేము ఆధారాలు లేకుండా కనుక మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ అని అంటారు. సో మేము రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ప్రజాపాలన నడుస్తున్న క్రమంలో ప్రజలకు ఏమేమి ఇవ్వాలనే దాని మీద మాకు స్పష్టత ఉంది, దాన్ని ఇస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఆధారాలు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏసీబీ చాలా క్రిస్టల్ క్లియర్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చారు. సరైన ఆధారాలు పట్టుకుంటే మాత్రం తీగలాగితే డొంక కదిలినట్టు ఉండాలి, ఉన్న ఆస్తులు మొత్తం జప్తు చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. సో ఆ విషయంలో అంటే ప్రాపర్ వేలో గైడ్లైన్స్ దొరికినాయి. అందులో చిక్కిన మొదటి చేప శివ బాలకృష్ణ గారు. సో ఇలాంటి చేపలు చాలా ఉన్నాయి, వాటిని బయటికి తీసే క్రమం కూడా ఉంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ 10 సంవత్సరాల కాలంలో, అంటే 9.5 సంవత్సరాల కాలంలో అవినీతి జరగడం అనేది మనం ఒక చర్యగా చూస్తే, ఇంకో విషయం ఏంటంటే నిధుల దుర్వినియోగం. నిధుల దుర్వినియోగం అనేది చాలా కీలకంగా జరిగిన అంశం సార్. కొన్ని వేల కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిరు. కొన్ని వందల ఎకరాల, కొన్ని వేల ఎకరాల భూములని దారాదత్తం చేసే ప్రయత్నం చేసిరు. కేవలం మనం ఈ లంచము అవినీతి మాత్రమే కాకుండా బీఆర్ఎస్ చేసిన నెపోటిజం పాలిటిక్స్తో పాటు కొంచెం వరకు అంటే వాళ్ళ అనునుల్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం, ఇదైతే పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు కొన్ని అప్పనంగా కట్టబెట్టిరో అదంతా తెలంగాణ సంపద సార్. తెలంగాణ సంపదని ఒక చోట చేర్చి పేద ప్రజలకు పంచే బాధ్యత ఉండాలని చెప్పి మాకు కాంగ్రెస్ పార్టీగా మాకు అధికారం చేపట్టిరు. ఇదేదో సార్ ఒక విషయం ఏంటంటే, అధికారంలో పక్షంలో ఉండి కూడా ఒక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సార్, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇందాక అన్నగారు ఏమంటున్నారంటే మీరు కూడా అప్పు తెచ్చారు అంటున్నారు సార్. తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటి వెంకట్, మీరు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ అనేదానికంటే ప్రభుత్వం అంటున్నారు, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఇప్పుడు వెలికి తీస్తున్నారు. వెలికి తీసే లోపల ఆ ప్రయత్నం లోపల ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్తోనే ఆగిపోతుందా? లేకపోతే ఇక్కడ అనేక, ఇప్పుడు ఒకవైపు మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, మరొక వైపు వచ్చి హెచ్ఎండిఏ, రేరా, ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల లోపల అనేక స్కాములు జరుగుతున్నాయి అనేది, జరిగినవి అనేది వాస్తవం. ఈ వాస్తవాలన్నింటి మీద కేంద్రీకరిస్తున్నారా, లేకపోతే ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్తోనే ఆపేస్తారా? సార్ ఒక విషయం ఏంటంటే, కేటీఆర్ గారి తల మీద ఎంత జుట్టు ఉందో అన్ని అవినీతి ఆఫీసర్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ బాస్ కేటీఆర్ గారే ఉన్నారు. ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ మెయిన్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఇదేదో కేవలం ఏదో మాట వరుసకు అంటున్న విషయం కాదు, ఇది బహిరంగంగా చెప్తున్న విషయం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మేము 100% దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఏదైతే శుద్ధపూస మాటలు చెప్తున్నారో దానికి ఎవరినో మేనేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు సార్. మీరు ఒకటి గమనించండి సార్, నరేష్ అన్న గారు కూడా చాలా క్లియర్ కట్గా ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే 70 సంవత్సరాల్లో చేయలేంది మేము 10 సంవత్సరాలు చేసి చూపించని అన్నారు కదా. ఈ 70 సంవత్సరాల కాలంలో మేము కట్టిన నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కడెం ప్రాజెక్ట్ కానీ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు అవినీతి మయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఈరోజు దాంట్లో నీళ్లు లేకుండా పోయింది సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం నుంచి నీళ్లు రావట్లేదు. అంటే అవినీతికి పరాకాష్ట చెప్తున్నాం సార్. ప్రతిదానికి రీడిజైన్గా పేరు మార్చాలి, రీడిజైన్ పేరు మార్చిన తర్వాత వెంటనే దాని నుంచి కమిషన్లు పైసలు తీసుకోవాలి, వాటిని మళ్ళీ ఎన్నికల్లో పెట్టాలి సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా మారిపోయినాయి సార్. అడుగుదాం. ఇప్పుడు నరేష్, మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు తెలంగాణలో జరిగిన స్కాములను వెలికి తీయడము ప్రభుత్వ పని లోపల భాగంగా చేస్తున్న పనిని, దీన్ని పొలిటికల్ వెండెంట్ అందామా, లేకపోతే ఒక బాధ్యత గల ప్రభుత్వము ప్రజల ముందు దోషులను నిలబెడదామని చెప్పుదామా? దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఎస్ జయరామ్ గారు, నేను ఒకటే మాట ఏం చెప్తా ఉన్నానంటే, వెలికి తీయండి, అవినీతి పనులు వెలికి తీయండి. దాన్ని కులాల ఆధారంగానో మతాల ఆధారంగానో అది ఆ అధికారుల మీద కక్ష పట్టో ఈ రకంగా చేయొద్దు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కులాల పేర్ల మీద ఉన్న వాళ్ళని పక్కా తప్పించి ఆనాడు తిట్టినటువంటి వాళ్ళని ఈరోజు ఉన్నత పదవుల్లో పెట్టి ఈనాడు మళ్ళీ కొంతమంది మీద కక్ష తెచ్చుకోండి. నేను చెప్పాలా, వాళ్ళ పేర్లు చెప్పమంటారా? నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి కదా.
ఇప్పుడు ఈ రోజు కులాల పరంగా మతాల పరంగా విభజించి కొన్ని వర్గాల మీద కక్ష కట్టి కొన్ని వర్గాలను మాత్రమే టార్గెట్ చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద అన్ని రకాల ఒక సమాజంలో ఉన్న పౌరులుగా మేము స్పందిస్తాం. పార్టీగా సమర్థించకపోయినా పౌరులుగా స్పందిస్తాం. ఎందుకు అంటే ఈ రోజు టార్గెట్ చేసి చేయాల్సినటువంటి వాటిని ఈ రోజు అవినీతి అయితే దాన్ని పట్టుకున్నట్టుగా మనం భావించలేము. ఎందుకు అంటే టార్గెట్ చేయొద్దు. మీరు నిజంగా మీకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని, అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని, అవినీతి జరగాలని అందరినీ కూడా తీసి పడదాం, వాళ్ళ పడదాం. దానికి మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు నరేష్ ఒక మాట, ఇప్పుడు ఇంతకుముందు నరేష్ ఒకటే మాట మీకు లీడ్ ఇస్తున్నాను. ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా ఏదైనా జరగాలన్నది 100% వాస్తవం, అందులో డౌటే లేదు. తెలంగాణ సమాజంగానే తెలంగాణ ప్రజలు కానీ ఎక్కడ కులాలను ప్రోత్సహించదు, మతాలను ప్రోత్సహించదు. అది మన అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తులు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వదిలేసిందనే వ్యక్తులు ఇంకా అవినీతి పరులు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా మీరు? నేను అనుకోవట్లేదు, వాళ్ళు చెప్పిన మాటలు చెప్తా ఉన్నాను. గతంలో మహేందర్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఏ రకంగా ఆరోపణలు చేసిర్రు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు వారు అధికారంలో ఎందుకు మంచిగా అయిపోయారు, ఎందుకు చైర్మన్ అయ్యారు, వాటికి చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. అంటే చెప్పండి మీరు, ఆ లిస్టు ప్రజల ముందు డెఫినెట్ గా మీరు పెట్టాల్సిందే కదా. అట్లా చెప్తే అదే చెప్తా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు మరి ఎందుకు మరి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు, ఎక్కడ ఏం జరిగింది, దాంట్లో జరిగిన ఒప్పందం ఏంది, గతంలో జరిగినటువంటి అంటే నేను ఆ రకంగా మాట్లాడతాను, మీరు కామ్గా ఉండండి అనే గతంలో రకంగా జరిగిందా, అది కూడా నిర్ధారించాల్సింది ఈ ప్రభుత్వమే. గతంలో జరిగినటువంటి వాటిలో ఏబీ జరిగింది, తెలంగాణకి అన్యాయం జరగడానికి కారణం ఎవరు, దాంట్లో వెనుక ఉండి ఎవరు చేశారు అనే విధంగా ఈ రకంగా ఉన్నాయి కూడా తేల్చాల్సింది ప్రభుత్వమే కదా. మరి వీటి మీద స్పందించారు. ఏదో ఒకరిని పట్టుకొని మేము అవినీతి తీస్తామో మీరు కాపాడతారా లేదా మీరు సమర్థిస్తారా? ఎస్, డెఫినెట్గా మేము సమర్థిస్తాము. అవినీతి చేసిన అధికారైనా సరే నాయకుడైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, వారి మీద చేయాల్సిందే. కానీ నేను ఒకటే అంటాను, న్యాయం అనేది అందరికి సమానంగా ఉండాలి, అంతే తప్ప న్యాయం అనేది ఒక కులానికో మతానికో అతీతంగా ఉండడం తెలంగాణ ప్రజలు ప్రభుత్వాల బుద్ధి మార్చేంత వరకు కూడా వాళ్ళు వెంట పడతాం. దాంట్లో అనుమానమే ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల నుంచి ఈరోజు ప్రభుత్వాలు మేము పార్టీ మొదటి నుంచి మాకేమో అధికారాలు లేవు, మా పార్టీకి మేము ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా మేము ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని 2 టర్మ్స్ మేము నెరవేర్చిన వ్యక్తులుగా మేము అదే పద్ధతిని కొనసాగించుకుంటూ మళ్ళీ ఉద్యమ పంతాన్ని వెనకకుండా కాపాడుకుంటూ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాయన సరే 40 రోజుల్లో మీ అంటే ఎందుకు పడతా ఉన్నామంటే మాకున్నటువంటి చరిత్ర రకంగా ఉంది. ప్రజల కోసం మేము పనిచేసినటువంటి చరిత్ర మాది, ప్రజల కోసం ప్రజల వాయిస్గా మేము పనిచేసే చరిత్ర మాది. కాబట్టి ప్రజల వైపు ఉంటాం, ప్రజల వైపు నిలబడతాం. ప్రజల కోసం ఏదైనా పనిచేయడానికి ఎంతటి నాయకుడైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాం. అది గతంలో తెలంగాణ ఉద్యమం అయినా సరే, తెలంగాణ పునర్నిర్మాణం అయినా సరే, లేదా ఇప్పుడు ఉన్న తెలంగాణ కాపాడుకోవడం సరే, శాంతి భద్రతలను కాపాడుకోవడం సరే, ఇట్లాంటి అన్నింటిలో కూడా మా వంతు పాత్ర పోషిస్తాం, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. సో వెంకట్, ఇప్పుడు ఇంకా అవినీతి అధికారులు ఎంతమంది ఉన్నారు మీరు అంచనా, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అనేది మీ అంచనా? ఇప్పుడు రేరా కానీ లేకపోతే హెచ్ఎండిఏ లేఅవుట్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున లంచాలు వస్తుంటాయి, పెద్ద ఎత్తున ముడుపులు వస్తాయి. కాబట్టి మన శివబాలాజీ బాగా సంపాదించగలిగాడు. శివబాలాజీ ఒక్కడే ఉన్నాడా, మీకు ఒక్కడే దొరికాడా? ఇంకా అనేక మంది ఆఫీసర్లంతా క్లీన్ చిట్ మీరు ఇచ్చినట్టేనా? దాన్ని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఒక శివబాలాజీ కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అనేక అంశాలు ఉన్నాయి. ఈ అనేక అంశాలను పెట్టేసి ఒక శివబాలాజీతో ఇది ఎండ్ అవుతుందా, లేకపోతే శివబాలాజీతో మొదలవుతుందా? సార్, ఒక విషయం ఏంటంటే అవినీతికి కులాలు మతాలు ఉండవు, 100% ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం సార్, శివబాలాజీ లాంటి వాళ్ళు సరే 100 మంది ఉన్నారనుకుందాం, ఈ 100 మందికి అయితే ఒక బాస్ ఉంటారు. ఆ బాస్ ఎవరనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడిప్పుడే ఒక హింట్ వస్తున్నాయి, ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆ బాస్ని కనుక బయటకు తీస్తే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. సార్, మీరు ఒకటి గమనించండి, ఒక డైరెక్టర్ మాత్రమే ఆయన, హెచ్ఎండిఏకు ఒక డైరెక్టర్ మాత్రమే. ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ 500 కోట్ల వరకు సంపాదించగలిగిండు అంటే వెనకాల ఉన్న సపోర్టు ఎంతవరకు తీసుకొని ఉండొచ్చు, వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు పోయి ఉండొచ్చు అనేది తెలుసు. అది 100% కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్తున్నది నేను కాదనటం లేదు, దానికి సపోర్ట్, ఆ సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కడికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? దాని వెనకాల ఒక చైన్ సిస్టమ్ లాంటి ఆఫీసర్లు అనేక మంది ఉంటారు. ఈ అనేక మందిని పట్టుకోవడం లోపల ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చా? సార్ లేదు సార్ 100% ప్రభుత్వం విఫలం కాదు. ఎందుకు విఫలం కాదంటే
ఈ తెలంగాణ రాష్ట్రానికి జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ పైసలు తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ఉండే క్రమంలో మీరు ఒకటి గమనించండి సార్, ఎందుకు పదే పదే అంటే గవర్నమెంట్ మీద ఇది చేస్తున్నాం అంటే పైసలు వచ్చే శాఖలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి సార్. పైసలు తెచ్చిపెట్టేవి, పైసలు వచ్చేవి, లంచాలు తీసుకునేది, అవినీతికి ఆస్కారం ఉండే శాఖలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఎవరు జవాబుదారిగా ఉండాలి? ఈ 10 సంవత్సరాల కాలంలోనే కదా జరిగింది అవినీతి. 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా బయటకు తీయని వాళ్ళు, కంక్లూడ్ చేయండి. అదే సార్ అదే చెప్తున్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా దాన్ని బయటకు తీయని వాళ్ళు ఈరోజు సడన్గా మేము తీస్తుంటే రివెంజ్ పాలిటిక్స్ అని మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. మీరు ఒకటి గమనించండి సార్, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్ సార్, అది 100% బయటికి తీసుకొస్తాం. ఎట్ ద సేమ్ టైం మా రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఆ ప్రజల పట్ల ఉన్న విశ్వాసాన్ని ఏదైతే ఉందో వారి విశ్వరూపాన్ని కూడా ఇంకా మీరు క్లియర్ కట్గా చూడలేదు. చూసే క్రమంలో ఇంకా బయటికి బాగా వస్తాయి, ఇంకా చాలా బాగా వస్తాయి. ఆ పైసలను తీసుకుపోయి మళ్ళీ ప్రజలు పంచే బాధ్యత. ఓకే వెంకట్, ఓకే ఇది నరేష్, ఫైనల్గా మీరు మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? నేను ఒకటే అంటా ఉన్నాను, అంటే ఇలాంటి అవినీతి అధికారులు ఒక బాలకృష్ణ ఒక్కడే ఉన్నాడా నేను అనుకోవటం లేదు, ప్రజలు అనుకోవటం లేదు, ప్రభుత్వం కూడా అనుకోవటం లేదు, మీరు కూడా అనుకోవటం లేదు. అంటే ఇలాంటి వ్యక్తులను తీయటం వల్ల మనం పొలిటికల్ వెండంటే లాగానే చూద్దామా, లేకపోతే తీయమని మీరు ఇంకా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తారా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకొకటి వచ్చేసి ఈరోజు హెచ్ఎండిఏలో కానీ అనేక సంస్థలలో కానీ అనేక డిపార్ట్మెంట్లో కానీ విచ్చలవిడిగా అవినీతితోని మోరిపడిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా పైసలు ఇవ్వకపోతే పని జరగదు. అలాంటిది ఓపెన్గా డిస్కషన్, ఓపెన్గా లంచాలు అడిగే ప్రయత్నాలు చేస్తున్నారు. జరిగినవి ఆ రకంగా సంపాదించారు. తెలంగాణకు ముందు అధికారులు, తెలంగాణ తర్వాత అధికారులను, తెలంగాణకు ముందు రాజకీయ నాయకులను, తెలంగాణ తర్వాత రాజకీయ నాయకులు ఎలా ఉన్నారనేది ఈరోజు ప్రజలు వాళ్ళు ఒక అంచనా వరకు వచ్చింది. ఆ అంచనాలకు ఈరోజు మనం ఏం ఆన్సర్ చెప్పదలుచుకున్నాం? పారదర్శక కోసమే, ఈ పారదర్శకత ఉండాలనే, ఈ నిబద్ధత ఉండాలనే, అవినీతి రహిత తెలంగాణ ఉండాలనే ఈరోజు మేము టీఎస్ఐ పాస్ తీసుకొచ్చినాం. టీఎస్ఐ పాస్ ద్వారా అయితే 21 రోజుల్లో అన్ని పర్మిషన్లు వస్తాయా రాదా, రిజెక్టా అనేది తేలిపోవాలి. అంతే తప్ప ఒక్కొక్కరు అధికారులను కలుసుకుంటా వాళ్ళకి లంచాలు ఇచ్చుకుంటూ అవినీతిమయం కాకుండా ఉండడం కోసమే టీఎస్ఐ పాస్ లాంటివి, టీఎస్బి పాస్ లాంటివి, లేకపోతే ఇట్లా సంక్షేమ పథకాలు ఏదో మన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ టీఎస్ఐ పాస్ కానీ టీఎస్బి పాస్ కానీ అంటే పారదర్శక కోసం. ఇప్పుడు రెవెన్యూలో ఏ రకంగా ఉండకూడదు, అవినీతి జరగకూడదు అని చెప్పి విఆర్ వ్యవస్థను రద్దు చేయడం, అతను ధరలు తీసుకురావడము, తర్వాత 10 రోజుల్లోనే వాళ్ళ పట్టా పాస్బుక్ వారి ఇంటికి వెళ్ళడము, ఇక్కడ ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ఉండాలని ఈరోజు సంక్షేమ పథకాలు ఏమైనా తీసుకున్నట్లయితే అవి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వెళ్ళడం, మళ్ళీ మధ్యవర్తులు కాకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వెళ్ళడం, ఈ రకంగా చేసిన చరిత్ర దేశంలో ఎక్కడ లేదు జయరాం గారు. నేను ఇప్పుడు ఎందుకంటే మీకు విషయం చెప్తున్నా, ధరణి అనేది మీరు కోట్ చేశారు. ధరణి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక దరిద్రంలాగా పట్టుకుంది అని కాంగ్రెస్ చెప్తుంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అంటే ఆ దరిద్రాన్ని వదిలించుకుందాము అనేది కాంగ్రెస్ వాదన, దానిపైన ఒక సమీక్ష కూడా జరుగుతుంది. ప్రజలు అనేక మంది భూములు కోల్పోవడము, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అది నిరంతరం జరుగుతుంది. అంటే ధరణి లాంటి ఒక వెబ్సైట్ని ప్రజలు ఈరోజు వ్యతిరేకించే పరిస్థితికి వచ్చింది. దాన్ని ధరణినే అన్నింటికీ సొల్యూషన్ వచ్చేసి అనేది ఈరోజు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ చెప్తున్నాడు. ధరణి అంత గొప్పగా ఉంది అని నమ్మినప్పుడు ప్రజల నుంచి ఇంత వెల్లువెత్తమైన మన కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈ ప్రశ్నలన్నింటికి దానికి ఆన్సర్ ఈరోజు గత ప్రభుత్వానికి ఉన్నది అనే దానికి వస్తుంది, $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. దాని అవుట్పుట్ రావడానికి సమయం పడుతుంది. ఒక రోడ్డు వేయాలంటే ఫస్ట్ రోడ్డు తవ్వగానే ఏమైందంటే రోడ్డు కనిపించదు. ఆ రోడ్ వేసే క్రమంలో చాలా సందర్భాలు ఉంటాయి. అన్ని లేయర్లు కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్డుకి వాల్యూ వస్తుంది, ఆ రోడ్డుకి విలువ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇంకా మనం దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ధరణిలో ఇదే ఫైనల్ అని చెప్పలే, మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇదే ఫైనల్ అని చెప్పలే. ఎవరికైతే కావాల్సినటువంటి వాటిని ఇంకా మనం యాడ్ చేసుకుందాం, ఇంకా పారదర్శకంగా ఉందాం, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఎవరైతే పట్టదారు ఉంటాడో వాడు మాత్రమే చేయగలిగినటువంటి ఆ నిర్ణయానికి వచ్చి ఆ రకంగా ఎవరు మార్చే అధికారం ఎవరికి లేకుండా కేవలం పట్టదారుకు మాత్రమే ఉండే విధంగా చేసే క్రమంలో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉంటే సవరించుకొని ఇంకా దానికి ఓకే నరేష్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు డిస్కషన్ జరిగింది అంటే ఈరోజు ఒక అధికారుల మీద లేకపోతే ఇక్కడ ఉన్నత అధికారుల మీదనే కాదు, అనేక అంశాలు. అంటే ఇక్కడ రాజ్ న్యూస్ ఈ రోజు నుంచి చేసిన ప్రోగ్రాము నన్నుగా ఇక్కడికి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఎందుకోసం అంటే అనేక సందర్భాల లోపల అనేక అంశాల మీద అనేక
అక్కర్ల మీద ఈ ఒకవైపు నేను తెలంగాణ గత ప్రభుత్వం మీద అనేక సందర్భాల లోపల డిస్కషన్లో పాల్గొన్నందుకు దాన్ని గౌరవించి ఈరోజు రాజ్ న్యూస్ గౌరవంగా నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టేసి ప్రజలతోనే నిజంగా బరాబర్గా ఏది నిజం అనే ప్రోగ్రాన్ని మీ ముందు ఇంట్రొడక్షన్గా చేస్తున్నాం. అంటే ఈరోజు ఒక అధికారులతోనే ఇది ఉన్నదా, దీని వెనకాల ఇంకెవరు లేరా అంటే డెఫినెట్గా అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరో కూడా మేము ప్రతినిత్యం ఈరోజు తెల్లవారి ఉదయము ఒక మార్నింగ్ న్యూస్ పేపర్తో కాదు, ఈరోజు దానికి భిన్నంగా మార్నింగు ఒక విచ్చలవిడిగా సంపాదించిన అధికారులను రాజకీయ నాయకులను వదిలిపెట్టము, వెంటబడతాము. ఈరోజు ప్రజలు ఏ విధంగా ముందు పెడతామో బరాబర్ మాట్లాడుకుందాం. మాట్లాడుకోసం ప్రతిరోజు మీ ఇంటికి ఉదయం 7 గంటలకు మీ ఇంట్లో ఉంటాను. మనమందరం కూర్చొని చర్చిద్దాం. దీనిపైన మీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ప్రతి వీక్ ఎండ్ లోపల ఇదే ప్రోగ్రాం పైన ప్రతి వీకెండ్ లోపల మేము చేసే ప్రతి అంశం పట్ల ప్రజల నుంచి మేము ఫోన్ కాల్ ద్వారా కూడా మీతో టచ్లో ఉంటాము. ప్రతినిత్యం మీ ఇంట్లోనే వండుకుంటూ నిత్యం వీక్షిస్తూ ఉండండి రాజ్ న్యూస్. దీంట్లో పాల్గొన్న నరేష్ మరియు వెంకట్కి ధన్యవాదాలు.